ఈ వీడియోలో వచ్చేసి మనం మ్యాథ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో గైస్ ఇప్పటి వరకు మనం దాదాపుగా stdio.h ఇట్లా ఒక 2 హెడర్ ఫైల్స్ అయితే మీకు చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో కొత్త హెడర్ ఫైల్ అయితే యూస్ చేయబోతున్నాం మనం సి లాంగ్వేజ్ లో. అది వచ్చేసి math.h అనమాట. అంటే math.h అంటే తెలిసే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా ఈ యొక్క హెడర్ ఫైల్ లో ఉంటాయి. సో ఈ హెడర్ ఫైల్ యూస్ చేసుకొని మనం స్క్వేర్ రూట్, రౌండ్ ఏ నెంబర్, పవర్, సో ఇట్లాంటివి అన్ని మనం అయితే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఉంటది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్వేర్ రూట్ అయితే చూద్దాం. సో స్క్వేర్ రూట్ లో అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ కి స్క్వేర్ రూట్ ని కనిపెట్టాలంటే మీరు ఇలాగా యూజ్ చేయొచ్చు. ప్రింట్ ఫంక్షన్ లో వచ్చేసి SQRT అని ఇచ్చి అండ్ అలాగే పారాన్సిస్ లో మీరు ఏ నెంబర్ కి స్క్వేర్ రూట్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 16. సో 16 స్క్వేర్ రూట్ ఏంది 4 కదా. సో అలాగా మనకి 16 స్క్వేర్ రూట్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది 4 అనేది. అండ్ అలాగే రౌండ్ ఏ నెంబర్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనకి నియరెస్ట్ ఇంటీజర్ అనమాట. అంటే అప్వర్డ్స్ అంటే ఇది మనకి రౌండ్ ఫిగర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈజీ వేలో రౌండ్ ఫిగర్ చేస్తుంది అనమాట. రౌండ్ ఫిగర్ ఎలా చేస్తుంది అంటే ఇది వాడినట్టయితే ఈ ఫంక్షన్ మనకి అప్వర్డ్స్ రౌండ్ ఫిగర్ చేస్తుంది. అంటే 1.4 కాస్త 2 చేస్తుంది అనమాట. ఎందుకంటే దాన్ని ఇంటీజర్ చేస్తుంది. మనకి వాల్యూ ఫ్లోట్ లో ఉన్నది కాస్త ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్ అవ్వాలంటే మనకి పాయింట్ లో ఉండకూడదు అనమాట. కానీ మనకి ఇది అప్వర్డ్ చేస్తుంది. అంటే 1.4 కాస్త 2 చేస్తుంది. అదే మీరు ఫ్లోర్ కనుక యూజ్ చేస్తారు అనుకోండి, ఫ్లోర్ అనే ఫంక్షన్ ని ఇదేం చేస్తుంది అంటే 1.4 కాస్త 1 చేస్తుంది అనమాట. అంటే డౌన్ వార్డ్స్ లో మనకి ఇంటీజర్ చేస్తుంది. ఇలా మీరు అంటే రౌండ్ ఫిగర్ చేయొచ్చు. దాన్ని అప్వర్డ్స్ లో చేయాలి, డౌన్ వర్డ్స్ లో చేయాలంటే ఈ 2 ఫంక్షన్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి పవర్ అనమాట. ఫ్రెండ్స్ వీటన్నిటి ప్రోగ్రామ్స్ కూడా నేనైతే రన్ చేస్తే చూపిస్తాను. కాకపోతే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అండ్ అలాగే అదర్ మ్యాథ్ ఫంక్షన్స్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. అండ్ అలాగే యాప్స్ అని రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ కాస్ అని అంటే మీకు కాస్, సైన్, ట్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి కూడా మీరైతే ఈ ఫంక్షన్స్ లో యూజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి మ్యాథ్ ఫంక్షన్స్ లోనే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇవి నా మూడైతే మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే స్క్వేర్ రూట్, రౌండ్ నెంబర్, పవర్ అయితే యూజ్ చేస్తాను. సేమ్ మీరు ఇవి ఈ ఫంక్షన్ యూజ్ చేసే ముందర జస్ట్ ఇవి కనుక పెట్టారంటే మీరు జస్ట్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట వాటికి వీటికి. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఆ ప్రోగ్రామ్స్ అయితే మీకైతే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మ్యాథ్ ఫంక్షన్స్ లో స్క్వేర్ రూట్ అయితే చూద్దాం అనమాట. స్క్వేర్ రూట్ ఎలా వర్క్ అవుతుంది, మనకి స్క్వేర్ రూట్ అనేది ఎలా ప్రింట్ చేస్తుందని చూద్దాం. దానికోసం మ్యాథ్ హెడర్ ఫైల్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ లో SQRT అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం 16 అంటే 16 యొక్క స్క్వేర్ రూట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 4 వచ్చింది. అంటే 16 యొక్క స్క్వేర్ రూట్ 4. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ ఏ నెంబర్ అయితే చూద్దాం అనమాట. అంటే ఒక నెంబర్ ని రౌండ్ చేయడం అంటే ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 1.4 కాస్త 2 చేస్తుంది. ఇది వచ్చేసి 1 చేస్తుంది అనమాట. దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. 2 అయితే వచ్చింది, ఇక్కడ 1 అయితే వచ్చింది. అంటే మనకి ఈ ఫ్లోట్ వాల్యూ కాస్త రౌండ్ ఫిగర్ అయిపోయి మనకి ఇంటీజర్ వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మ్యాథ్ ఫంక్షన్స్ లో పవర్ అయితే చూద్దాం. సో సేమ్ మనం ఇందాక ఎలా అయితే యూజ్ చేసామో ఆ ప్లేస్ లో మనం POW అని అయితే పెడితే చాలు అనమాట. అండ్ అలాగే దాని లోపల పారాన్సిస్ లో మీరు ఏంటికి తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 4 పవర్ 3 తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ముందు 4 తీసుకొని ఆ పవర్ అయితే ఏదైతే ఉందో అది లాస్ట్ లో ఇవ్వాలన్నమాట. 4 పవర్ 3 అంతా 64 కదా. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు 4 పవర్ 3 అంటే 64 కాబట్టి మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.